వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయ క్షేత్రంలో కమలం పార్టీ వేగంగా పావులు కదుపుతోంది. గత కొన్ని ఎన్నికల సరళిని పరిశీలిస్తే నామమాత్రపు ఉనికి నుండి ఏకంగా 8 పార్లమెంటు స్థానాలను గెలుచుకునే స్థాయికి బీజేపీ ఓటు బ్యాంకు పెరిగింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనను చూసిన ఓటర్లు కేంద్రంలో మోదీ నాయకత్వానికి, జాతీయవాద నినాదానికి ఆకర్షితులవుతున్నారు. అయితే రాష్ట్రంలో ఇంత సానుకూల వాతావరణం ఉన్నా అధికారం హస్తగతం చేసుకోవాలనే బీజేపీ కల నిజమవ్వడానికి ఒక పెద్ద అడ్డంకి పదే పదే తెరపైకి వస్తుంది. అదే సమర్థవంతమైన రాష్ట్ర స్థాయి మాస్ లీడర్ లేకపోవడం. మరి ఈ నాయకత్వ లోటును భర్తీ చేసేందుకు బీజేపీ అధిష్టానం ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది? ప్రత్యర్థుల దూకుడికి కమలనాథులు ఎలా బ్రేక్ వేయబోతున్నారు? తెలంగాణ రాజకీయ యవనికపై బీజేపీ అడుగులు ఇప్పుడు సరికొత్త వ్యూహాలకు వేదికవుతున్నాయి. గత కొన్ని ఎన్నికల ఫలితాలను నిశితంగా పరిశీలిస్తే కమలం పార్టీ ఓటు బ్యాంకుతో పాటు స్థానాల సంఖ్య కూడా గణనీయంగా వృద్ధి చెందుతూ వస్తోంది. ఒకప్పుడు కేవలం కొన్ని పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఈ పార్టీ నేడు ఏకంగా 8 లోక్సభ స్థానాలను కైవసం చేసుకునే స్థాయికి ఎదిగింది. గత పాలకుల విధానాలపై విసిగిపోయిన ఓటర్లు కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలమైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. జాతీయవాదం, హిందుత్వ నినాదాలు క్షేత్రస్థాయిలో పార్టీకి విస్తృతమైన ఆదరణను తెచ్చిపెడుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇంతటి సానుకూల పవనాలు వీస్తున్నప్పటికీ రాష్ట్రంలో అధికారం దక్కించుకోవాలనే కమలనాథుల ఆశలకు ఒక పెద్ద సవాలు ఎదురవుతుంది. ప్రాంతీయంగా ప్రజలను ఉర్రూతలూగించగల ఒక సమర్థవంతమైన మాస్ లీడర్ లేకపోవడం పార్టీని తీవ్రంగా వేధిస్తోంది. కేంద్ర నాయకత్వంపై ఎంత నమ్మకం ఉన్నా స్థానికంగా ఓట్లను పోలింగ్ బూత్ వరకు నడిపించే వ్యూహకర్త కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ప్రత్యర్థి శిబిరాలను గమనిస్తే నాయకత్వ బలం ఎంత కీలకమో స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుత అధికార పక్షం కాంగ్రెస్ను చూస్తే రేవంత్ రెడ్డి రూపంలో అత్యంత దూకుడు కలిగిన, జనాల్లోకి చొచ్చుకెళ్లగల మాస్ లీడర్ కనిపిస్తారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ రాజకీయ చరిష్మాతో పాటు కేటీఆర్, హరీష్ రావు లాంటి వాగ్దాటి కలిగిన నేతలు కొండంత అండగా నిలిచారు. కానీ బీజేపీ విషయానికి వస్తే మైకు పట్టుకొని ప్రజలను తన వైపు తిప్పుకోగల ఏకైక రాష్ట్ర స్థాయి అగ్రనేత ఎవరనే దానికి స్పష్టత కరువైంది. పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న కిషన్ రెడ్డి వంటి వారు మృదు స్వభావిగా, సౌమ్యుడిగా ముద్రపడ్డారు. ఇలాంటి క్లిష్టమైన హోరాహోరీ రాజకీయ పోరాటాల్లో కేవలం సౌమ్యత మాత్రమే పార్టీని విజయ తీరాలకు చేర్చలేదు. బండి సంజయ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ, లక్ష్మణ్ లాంటి నేతలు ఉపన్యాసాలు దంచినా అవి రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లను పూర్తి స్థాయిలో ఆకర్షించలేకపోతున్నాయనే టాక్ వినిపిస్తోంది. కొద్దిమంది స్థానిక నాయకులు తమ పరిధిలో బలంగా ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్త ప్రభావం చూపడంలో విఫలమవుతున్నారు. రాష్ట్రంలోని మొత్తం నియోజకవర్గాలను పరిశీలిస్తే కేవలం 30 స్థానాల్లో మాత్రమే బీజేపీకి బలమైన స్థానిక అభ్యర్థులు అందుబాటులో ఉన్నారు. మిగిలిన మెజార్టీ స్థానాల్లో కేవలం నరేంద్ర మోదీ ముఖాన్ని చూసి లేదా పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి మాత్రమే ప్రజలు ఓటేయాల్సిన దుస్థితి నెలకొంది. పట్టణ ప్రాంతాల ఓటర్లు జాతీయ అంశాల ఆధారంగా మోదీ ఇమేజ్కు జై కొడుతున్నా గ్రామీణ ప్రాంతాల సమీకరణాలు వేరుగా ఉంటాయి. పల్లెల్లో నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకునే బలమైన స్థానిక నాయకత్వ చరిష్మా మాత్రమే ఓట్లను రాల్చగలదు. కమలం పార్టీకి ఉన్న ఈ బలహీనతను ప్రత్యర్థులు చాలా నిశితంగా గమనిస్తూ వ్యూహాత్మక విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ వేదికగా కూడా తెలంగాణలో బీజేపీకి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని ధీమాగా సవాల్ చేయగలుగుతున్నారు. కేవలం ఓటు బ్యాంకు పెరిగినంత మాత్రాన సరిపోదని, దానికి సరైన దిశానిర్దేశం చేసే బలమైన సారథి లేకపోతే రేసులో వెనుకబడక తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ నాయకత్వ లోపాన్ని సవరించుకోకపోతే భవిష్యత్తులో నష్టం తప్పదనే భావన ఇప్పుడు కమలనాథుల్లో వ్యక్తమవుతుంది. అందుకే బీజేపీ జాతీయ అధిష్టానం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేకమైన నిఘా ఉంచినట్లు స్పష్టమవుతుంది. కేవలం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మోదీ ప్రజాదరణపైనే పూర్తిగా ఆధారపడడం సరికాదని వారు గుర్తించారు. తెలంగాణ మట్టి వాసన తెలిసిన ఇక్కడి ప్రజల నైజాన్ని బట్టి దూకుడుగా ముందుకు సాగగల నాయకుడి కోసం అన్వేషణ ప్రారంభమైంది. జనాకర్షణ కలిగిన ఒక సరైన మాస్ లీడర్ దొరికితేనే పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపడం సాధ్యమవుతుంది. క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న ఓటు బ్యాంకును స్థిరమైన సీట్లుగా మార్చడానికి ఇదొక్కటే మార్గమని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తూ ప్రజల్లో నమ్మకం కలిగించే ముఖం కోసం
అధిష్టానం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం తెలంగాణలో అధికారం సాధించాలనే బీజేపీ కల నెరవేరడం ఈ లీడర్షిప్ మార్పులపైనే ఆధారపడి ఉంది. పార్టీ శ్రేణులు కూడా ఒక బలమైన దూకుడున్న నాయకుడి నాయకత్వంలో పనిచేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ప్రాంతీయ సెంటిమెంట్లు బలంగా పనిచేసే ఈ రాష్ట్రంలో స్థానిక సమస్యలపై గొంతుకయ్యే నాయకుడికి మాత్రమే ప్రజలు పట్టం కడతారు. కేవలం సిద్ధాంతాలు, జాతీయ నినాదాలు ఎన్నికల వైతరిణిని దాటించలేవనేది పదే పదే రుజువవుతున్న సత్యం. ఈ నాయకత్వ శూన్యతను బీజేపీ ఎంత త్వరగా భర్తీ చేస్తుందనే దానిపైనే ఆ పార్టీ తెలంగాణ భవిష్యత్తు పూర్తిగా ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. రానున్న కాలంలో అధిష్టానం తీసుకునే సాహసోపేత నిర్ణయాలే రాష్ట్రంలో కమలం పార్టీ జాతకాన్ని మార్చబోతున్నాయి. పోరాటాల గడ్డపై సరైన వారసుడిని నిలబెడితేనే గులాబీ, హస్తం పార్టీల దూకుడికి బ్రేక్ వేయడం సాధ్యమవుతుందంటున్నారు. ఎన్నికల క్షేత్రంలో వ్యూహాలు ఎంత ముఖ్యమో వాటిని అమలు చేసే సైన్యాధ్యక్షుడు కూడా అంతే ముఖ్యం. తెలంగాణ ఓటరు నాడిని పట్టుకొని వారి ఆకాంక్షలకు అనుగుణంగా నడిచే నాయకుడే ఇప్పుడు బీజేపీకి అత్యవసరం. ప్రస్తుతమున్న నాయకుల్లో మార్పులు తెచ్చి కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తారా లేదా అనే ఉత్కంఠ పార్టీలో నెలకొంది. కమలం శిబిరంలో నెలకొన్న ఈ స్తబ్దతను వీడగొట్టేందుకు జాతీయ నాయకత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. సరైన సమయంలో సరైన నాయకుడిని రంగంలోకి దించకపోతే వచ్చిన సానుకూలత చేజారిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన కూడా లేకపోలేదు. ఇప్పటికైనా క్షేత్రస్థాయి లోపాలను సరిదిద్దుకొని మాస్ చరిష్మా ఉన్న నేతను తెరపైకి తెస్తేనే బీజేపీ కల నిజమవుతుంది. తెలంగాణ రాజకీయ చదరంగంలో కమలం పార్టీ వేయబోయే తదుపరి అడుగులు అత్యంత ఆసక్తికరంగా మారనున్నాయి. ఈ సవాలును అధిగమించి అధికార పీఠం వైపు దూసుకెళ్తుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి.